మేము వంజంగి వచ్చాము. పైకి రావడానికి చాలా కష్టపడ్డాం, కిందకి వెళ్ళడానికి కూడా అంతే కష్టంగా ఉంది. ఆ స్టోన్స్ అవన్నీ కూడా చాలా ఇబ్బందిగానే ఉన్నది. కానీ ఇది సన్సెట్ చూడడానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఒక పక్కన చలి చాలా ఎక్కువ ఉంది, కానీ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. చాలా బాగుంది. రూట్ అది కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. స్టోన్స్ అవి కూడా ఎక్కడానికి అది కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అది కొంచెం సెట్ చేస్తే చాలా బాగుంటది. హాయ్ ఫ్రెండ్స్, మేము అల్లూరు జిల్లాలో వనజంగి చూడడానికి వచ్చాము. తుని నుంచి వచ్చాము. ఇక్కడ పర్యాటక ప్రాంతం ఎంత అద్భుతంగా ఉంటుందన్న విషయం మాకు ఈరోజు అనుభవిస్తే కానీ తెలుస్తుంది. ఇక్కడ సన్ రైజ్ ఒక చాలా కొత్త అనుభూతిని మనకి ఇస్తుంది. కాకపోతే వచ్చేటప్పుడు దారిలో ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కానీ రోడ్స్ కానీ కొద్దిగా చాలా టఫ్గా ఉన్నాయి. అవి కానీ గవర్నమెంట్ కొద్దిగా చేసి ఉంటే మాలాంటి పర్యాటకులు చాలామంది ఇంకా ఇక్కడ రావడానికి ఈజీగా ఇక్కడికి చేరుకోవడానికి మార్గం బాగుంటుందని ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు వినతి. ఇప్పుడు మేము వనజంగిలో ఉన్నాము. మేము ఇక్కడ చలి చాలా ఎక్కువగా ఉంది. అలాగే పైకి రావడానికి కూడా చాలా పోరాటం చేసాము. కిందకి వెళ్ళడం కూడా అంతే పోరాటం చేయాలి. పైకి వచ్చేటప్పటికి కొంచెం చలి అలా పెరిగింది. సూర్యుని చూసిన తర్వాత కొంచెం రిలాక్స్డ్ గా ఫీల్ అయ్యాం. అలాగే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఈ చుట్టూ ఉన్న మేఘాలు పాల సముద్రంలో కనిపిస్తుంది నాకు. మేము తుని నుంచి వనజంగి మేఘాల కొండ చూడడానికి వచ్చాము. రాత్రి 2 గంటలకు పాడేరు నుంచి ఒక ప్రైవేట్ జీపు పట్టుకొని బయలుదేరడం జరిగింది. అయితే చూడడానికి వచ్చే దారి చాలా క్లిష్టతరంగా ఉంది. అయినప్పటికీ కూడా కొంత దూరం వరకు ప్రైవేట్ జీప్ మీద రావడం జరిగింది. అక్కడి నుంచి మరొక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ట్రెక్కింగ్ ద్వారా పైకి రావడం జరిగింది. అయితే ఈ ట్రెక్కింగ్ చేసే ప్రాంతం దారి ఏదైతే ఉందో చాలా డిఫికల్ట్గా కష్టసాధ్యంగా ఉన్నది. అయితే తీరా పైకి వచ్చిన తర్వాత ఏదైతే సుందరంగా మనోహరమైనటువంటి దృశ్యాన్ని చూడడానికి మేము వచ్చామో అది చూసిన తర్వాత మనసంతా కూడా చాలా సాటిస్ఫాక్షన్తో నిండిపోయింది. మేఘాల కొండ సన్ రైజ్ అనేటువంటిది చాలా అద్భుతంగా అనిపించింది.